నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ నేను సంపత్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి నుంచి సాయినగర్ షిరిడికి నూతన రైలు ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో మంత్రి సోమన ప్రారంభించగా తిరుపతి రైల్వే స్టేషన్లో జెండా ఊపి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రైలును స్టార్ట్ చేశారు. కొత్త ట్రైన్తో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుందన్నారు. రెండు ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానం చేస్తూ రైలు నడుస్తుందని, తిరుమల శ్రీవారితో పాటు షిరిడి సాయిబాబాను దర్శించుకోవచ్చని మంత్రి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన తిరుమల తిరుపతి నుంచి సాయిబాబా కొలువై ఉన్న సిద్ధి క్షేత్రాల మధ్య భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలు అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి నిర్ణయం. భక్తుల సౌకర్యంతో పాటు ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజంకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు సాధ్యమైనంత వేగంగా త్వరగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులని కూడా సమీక్షలు చేస్తూ ఉన్నాము. సీఎం సూచనల మేరకు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, జంగిల్ క్లియరెన్స్, అటవీ సమస్యల వంటివి కూడా అన్నిటిని కూడా క్లియర్ చేయడము, అదేవిధంగా అంశాలపై దేశంలో ఎక్కడా లేని విధంగా టాస్క్ ఫోర్స్ నిర్ణయించి కమిటీ ఏర్పాటు చేసి ఆయా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఎస్పూడి బైపాస్కు 522 కోట్లు, గూడూరు రేణిగుంటకు 940 కోట్లు, తిరుపతి కాట్పాడికి డబల్ లైన్ 1330 కోట్లు, రేణిగుంట అరకోణం 1830 కోట్లు, గూడూరు టు గుమ్మడిపూడి లైన్లకు 2045 కోట్లు. అంటే ఈ యొక్క తిరుపతి సెంటర్కు సౌత్ సెంట్రల్, అదేవిధంగా దీనిలో రైల్వేస్ కింద సదరన్ రైల్వేస్ కింద కూడా 6700 కోట్ల రూపాయలు ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం.